చల్లబోగు పోతుంది జేబులోను. ఎత్తుతా ఎత్తుతా ఎత్తుతా. హలో సార్, మీరా సార్? నమస్కారం సార్. సార్ సార్ అలాగే సార్, చెప్తాను సార్. ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు. దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది. భోజనం చేద్దాం రండి. ఎక్కడికి రా? కారు రిపేర్ చేయించుకొస్తారా? భోంచేసి వెళ్దురు కానీ రండి. అలాగేనండి. నడవే బాబు, మ్యాటర్ అర్జెంటు, ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అబ్బా పదవయా పద. డాడీ మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా. ముందు వాళ్ళు తిని టాబ్లెట్లో వేసుకోవాలి కదా. సార్ ఏంటి సంగతి? ఇప్పుడే అందిన వార్త. కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు ముగ్గురుతో కలిసి ఈ అడవిలోకి వచ్చేటట్టండి. వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. నెక్స్ట్ ఇక్కడే ఉన్నారు, ముందు తలపై. అయిపోయారు ఇంకా. రాయ్ మీరు నెక్స్ట్ కదా చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్. బాబోయ్ నిజం చెప్తావా ఎన్కౌంటర్ చేయమంటావా? మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది. నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట. ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి ప్రేమ. ప్రేమ ప్రేమ ఏంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి, లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యి బాబోయ్, చెప్తే ఈడితో తంట, చెప్పకపోతే మీతో తంట. ఇప్పుడు ఏం చేయాలరా? సార్ ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై విషయం ఏంటో చెప్తారా లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ 4 ఏళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్. మొన్న లాన్ చచ్చిపోయాడు సార్. లాన్ చచ్చిపోయాడు కదా సార్. వెంటనే ఆ అమ్మాయి ఓకే అంది సార్. అమ్మాయి ఓకే అంది కదా సార్. జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబాయ్. సార్ ఏంటి చెప్పు. సార్ వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వదిలేసామా అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే 4 రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పని చేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయా. వాడేమో 4 రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు. రాజాగాడేమో మంచి ఫిగర్తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. చెప్తే భ్రమ నాకేలా జరుగుతుంది. ఈ దొంగ నా కొడుకులు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసావు? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా. ఏం భయం, నిన్నాను కదా నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేటి దేవుడితోనే మాట్లాడతారు. నమస్తే. మా వాడి ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదు ఆ కథ చెప్పండి రా. మీరు లక్షలు వేశారు, అది పక్కన పెట్టండి. మా కథ చెప్తా వినండి.
చెప్పు. వద్దురా వద్దురా అంటే మందాగా తీసుకొచ్చాం దొంగ కొడుకులు. మందాగేసామా సార్, కార్ దగ్గరకు వచ్చాం. కారులో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదని కారు ఎక్కండి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి నిలబడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూములు తిప్పాడు. యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చి మీ చేతుల్లో పడ్డామండి. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్సైట్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండిరా. చెప్పండి. వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్సైట్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి. నా నమ్మకం మన వస్తుందో లేస్తుంది. దెయ్యమండి బాబు, దెయ్యం. ఓ పని చేయండిరా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. చెప్తా భద్రం. చూసాకే ప్రేమేంటో తెలిసింది. నువ్వు కనపడకుంటే ఏదేదో అవుతుంది. చూసాకే ప్రేమంటే తెలిసిందే. నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే. నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. పులకించ నీ శ్వాసతోనే నే బ్రతికేశ నేడే. వాలు వాలు కళ్ళతోటి గుండెలోతులో గుచ్చిగాలమేస్తున్నావులే. ఆశల పల్లకిలోన నిన్ను రేగిస్తా. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే. నింగిలో జాబిల్లి నీ కోసమే కదా నేనుంది. కొత్త కొత్తగా
వింత వింతగా ఉంది ఏమిటో అంతా మంత్రమేదో వేసినావులే. నే సూటిగా చెప్పేస్తున్నా నువ్వంటే ఇష్టం. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే. నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే. నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప